Everyone, good afternoon. Let me share my screen. ఓకే ఫైన్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సినారియో ఇస్తారు. లైక్ మీరు స్క్రీన్ షేర్ చేయండి, తర్వాత వాళ్ళదైతే ఒక క్వశ్చన్ అడుగుతారో దానికి సంబంధించింది మనం వాళ్ళు స్క్రీన్ షేర్ చేసినప్పుడు మనం కోడ్ అయితే రాసి చూపించాల్సి వస్తుంది, రైట్? సో అలాంటి సినారియో ఒకటి తీసుకుందాం మనం. ఓకేనా, చాలా సింపుల్ గా ఉంటుంది సినారియో కూడా. వాళ్ళు కూడా మనకు సింపుల్ సినారియోస్ ఇస్తారు. ఇంట్రెస్ట్ లో కూడా మనం అంత హెవీగా భయపడాల్సిన పని అయితే ఉండదు. బట్ ఏంటంటే ఆ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి ఏంటి అనేది. ఓకేనా, సో అలాంటి క్వశ్చన్ ఒకటి మనం శాంపుల్ గా ఒకటి చూద్దాం. అంటే ప్రీవియస్ ఇంట్రెస్ట్ లో ఇలాంటి క్వశ్చన్ వేరే వాళ్ళు అడిగారు మన స్టూడెంట్సే. సో ఆ క్వశ్చన్ ఏంటి, సో దాన్ని మనం ఎలా ఫిక్స్ చేయాలి, కోడింగ్ అనేది మనం ఎలా రాయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, సో క్వశ్చన్ ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా, వెన్ ఎవర్ కేస్ ఇస్ క్రియేటెడ్ అంటే ఒక కేస్ క్రియేట్ అయినప్పుడు, వెన్ ఎవర్ కేస్ ఇస్ క్రియేటెడ్ విత్ ఆరిజిన్. సో ఆరిజిన్ ఒక ఫీల్డ్ అయితే మనకు ఉంటుంది. ఓకేనా, ఒరిజిన్ అనే లిస్ట్ వాల్యూ ఉంటుంది మన కేసులో. సో అందులో ఈమెయిల్ అయినప్పుడు దెన్ సెట్ స్టేటస్ యాజ్ ఏ ఎస్కలేటెడ్ అండ్ ప్రయారిటీ యాజ్ ఏ మీడియం అన్నాడు. ఓకేనా, దీని అర్థం ఏంటంటే లైక్ మనకు క్వశ్చన్ మనం క్లారిటీగా చదవాలి. వాడు ఏదైతే ఇచ్చాడో ఆ క్వశ్చన్ మనం క్లారిటీగా చదవాలి. ఓకేనా, whenever a case is created with origin as an email, then set status as a escalated and priority as a medium. ఓకేనా, అంటే ఒక కేసు క్రియేట్ అయినప్పుడు అందులో ఆరిజిన్ అనే ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్ లో ఈమెయిల్ అనే వాల్యూ ఈక్వల్ అయినప్పుడు, ఈమెయిల్ అనే వాల్యూ ఈక్వల్ అయినప్పుడు ఏం చేయమంటున్నాడు, స్టేటస్ లో ఎస్కలేట్ అనే వాల్యూ అప్డేట్ చేయమంటున్నాడు. దాంతో పాటుగా ప్రయారిటీలో మీడియం అనే ఫీల్డ్ ని అప్డేట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో దీనికి మనం ట్రిగ్గర్ ఎలా రాస్తాం? సో వీడు ఏమంటున్నాడు, క్రియేట్ చేసినప్పుడు అప్డేట్ చేయమంటున్నాడు. సో వెన్ కేసెస్ క్రియేటెడ్, ఓకేనా, అంటే క్రియేట్ చేసినప్పుడే అప్డేట్ చేయమంటున్నాడు. సో కేస్ క్రియేట్ అయ్యేటప్పుడే మనం ఏం చెక్ చేసుకోవాలి, ఈమెయిల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈమెయిల్ ఉంటే స్టేటస్ ఎస్కలేట్ గా అప్డేట్ చేయాలి, దాంతో పాటు ప్రియారిటీ కూడా మీడియాగా అప్డేట్ చేయాలి. సో కేస్ క్రియేట్ అయ్యేటప్పుడు చేయాలి కాబట్టి ఏం చేయాలి, మనం బిఫోర్ ఇన్సర్ట్ తీసుకోవాలి. ఓకేనా, సో ట్రిగ్గర్స్ లో మనకి ఈవెంట్స్ తెలుసు కదా. సో బిఫోర్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, అందులో మనం ఏం తీసుకోవాలి, బిఫోర్ ఇన్సర్ట్ అనేది తీసుకోవాలి మనం. ఓకేనా, సో బిఫోర్ ఇన్సర్ట్ అని తీసుకుంటే మనకు ఖచ్చితంగా ఈ కండిషన్స్ సాటిస్ఫై చేసి, సో దాంతో పాటుగా మనకు స్టేటస్ ని ఎస్కలేట్ గా అప్డేట్ చేయొచ్చు, దాంతో పాటుగా ప్రయారిటీ మీడియం కూడా అప్డేట్ చేయొచ్చు. సింపుల్ గా ఉంటుంది. ఓకేనా, ఈ క్వశ్చన్ అనేది మనకు వాడు ఇచ్చేటప్పుడు మనకు కొంచెం కాంప్లెక్సిటీగా ఉంటుంది, కానీ బట్ మనం అర్థం చేసుకుంటే మాత్రం ఈజీగానే ఉంటుంది. ఓకేనా, దీన్ని మనం ట్రిగ్గర్ లో ఎలా రాస్తాం సింపుల్ గా. ఓకే చూద్దాం, అది రాసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఓకేనా, ఏదో ఒక ట్రైలెట్ తీసుకోండి. ఓకే, మీరు డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేయండి. సో డెవలపర్ కన్సోల్ మనం ఎలా ఓపెన్ చేస్తాం, సో ఇక్కడికి వెళ్ళేసి డెవలపర్ కన్సోల్. సో దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మనకు విండో ఓపెన్ అవుతుంది. సో దీన్ని కాపీ చేసుకోండి. సో ఇక్కడ మీరు అంటే అలా అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బ్రౌజర్ లోనే కావాలనుకుంటే బ్రౌజర్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, డిపెండ్స్ అన్నమాట. ఓకేనా, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ న్యూ ట్రిగ్గర్, అపెక్స్ ట్రిగ్గర్. నేమ్ వచ్చేసి లెట్స్ సే కేస్ ట్రిగ్గర్ అని ఇస్తున్నాను నేను. ఓకేనా, సో ఈ సబ్జెక్ట్ ఇక్కడ మనం కేస్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కేస్ సబ్జెక్ట్ మీద రాస్తున్నాం కాబట్టి ట్రిగ్గర్ ని. సో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ కేస్ అనే దాన్ని తీసుకోవాలి. వేర్ ఇస్ ద కేస్ ఎస్ హియర్ ఇస్ ద కేస్. ఓకే, సబ్మిట్. ఇప్పుడు మనం కేస్ అనే దాన్ని తీసుకున్నాం. మనం జస్ట్ ఒక కేస్ అనే ట్రిగ్గర్ పైన జస్ట్ ఒక ట్రిగ్గర్ ని మనం యూజ్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ట్రిగ్గర్ యొక్క సింటాక్స్ చూసుకోవాలి. సో ట్రిగ్గర్ నేమ్ ఆన్ ఆబ్జెక్ట్. సో మీరు ఏ ఆబ్జెక్ట్ అయితే మీరు రాయాలనుకుంటున్నారో సో ఆబ్జెక్ట్ తీసుకుంటాం. మనకి ఈవెంట్స్ ఏం కావాలి, బిఫోర్ ఏం కావాలి, మనకి ఏం కావాలి, ఇక్కడ బిఫోర్ ఇన్సెట్ అయితే మనం ఈవెంట్స్ అయితే తీసుకుంటాం. అవునా, ఫైన్. సో నా ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన కోడ్ అని మనం రాసుకుంటాం. అవునా, ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, కేసులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ ని మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకేనా, సో ఫర్ డిఫైనింగ్ ఏ కేస్ ఫర్ లూప్ తీసుకుంటాం మనం. ఫర్ లూప్ తీసుకొని సో కేస్ ని దేనితో డిక్లేర్ చేస్తున్నాను, సీతో డిక్లేర్ చేస్తున్నాను. సో మీ ఇష్టం, మీరు దేనితో డిక్లేర్ చేసుకోవచ్చు, బట్ నేను కేస్ కాబట్టి సీతో అనుకున్నాను. ఓకేనా, కేస్ కోలన్ ట్రిగ్గర్. సో ట్రిగ్గర్ డాట్ న్యూ.
ఓకేనా. ఇక్కడ నేను న్యూ ఎందుకు తీసుకుంటున్నాను అంటే లైక్ మనకు బిఫోర్ ఇన్సర్ట్ అంటే కొత్తగా ఒక రికార్డ్‌ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాం అంటే బిఫోర్ ట్రిగ్గర్‌ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా. అగైన్ వి హావ్ టు ఓపెన్ వన్ మోర్ ఫర్ లూప్. ఓకేనా. అంటే ఫర్ లూప్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్ తీసుకోవాలి. ఓకేనా. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? వాడేమన్నాడు కేస్‌లో ఒరిజిన్ ఫీల్డ్ ఉంటుంది. దాంట్లో అది ఈమెయిల్ ఉందా లేదా అని చెక్ చేయమంటున్నాడు. అవునా? సో, ఇప్పుడు ఈ కండిషన్ ఏంటి? ఇఫ్ అంటే ఉందా లేదా? సో, మనం ఉందా లేదా చెక్ చేయడానికి ఏం తీసుకుంటాం? ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకుంటాం. బ్రాకెట్ ఇఫ్ సి. మనం ఇక్కడ పైన ఇన్ డిక్లరేషన్ కదా! సి అంటే డాట్. అంటే సి అనేది దేనితో స్టోర్ అయి ఉంటది ఇక్కడ? కేస్‌తో స్టోర్ అయి ఉంటది. సిని ఇక్కడ సితో డిక్లరేషన్ కాబట్టి డైరెక్ట్‌గా మనం ఇక్కడ కేస్ ఇవ్వకుండా సిని ఇచ్చేస్తాం. సో, సి డాట్ ఆరిజిన్. ఓకేనా. సో, మీకు స్పెల్లింగ్ కావాలంటే కేస్ ఆబ్జెక్ట్‌లోకి ఎళ్ళండి డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఓఆర్ఐజేఎన్ ఆరిజిన్ ఈక్వల్ టు. ఓకేనా. ఆరిజిన్ ఈక్వల్ టు. సో, ఈక్వల్ టు ఏమైనప్పుడు? ఈమెయిల్ అయినప్పుడు. ఈ ఈమెయిల్ అనేది ఏంటి? స్ట్రింగ్. అందుకని మనం ఈమెయిల్‌ని సింగిల్ కోట్స్‌లో పెట్టుకుంటాం. ఓకేనా. సో, ఈమెయిల్ అయినప్పుడు. ఏమైనప్పుడు? ఈమెయిల్ అయినప్పుడు. సో, దెన్ మనం ఏం చేయాలి? అగైన్ ఓపెన్ వన్ మోర్ బ్రేసెస్. హ్మ్. సో, ఈమెయిల్ అయినప్పుడు ఏం చేయాలి? మనం స్టేటస్‌ని ఎస్కలేటెడ్‌గా అప్డేట్ చేయాలి. దాంతో పాటుగా ప్రయారిటీని మీడియం కింద అప్డేట్ చేయాలని చెప్పాడు. అవునా? రైట్. అగైన్ ఈ డాట్ స్టేటస్. స్టేటస్ బై డిఫాల్ట్ మనకొచ్చేస్తుంది. స్టేటస్ ఎందుకంటే కేస్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి వచ్చేస్తుంది. స్టేటస్ ఈక్వల్ టు సింగిల్ కోట్స్‌లో మనం ఏం చెక్ చేసుకోవాలి? మీరు కావాలంటే మళ్ళీ మీరు సినారియోకి వెళ్ళిపోవచ్చు. సో, ఎస్కలేటెడ్ కదా! సో, జస్ట్ కాపీ ఎస్కలేటెడ్ సెమికోలన్ అంటే ఇంకొక వర్డ్‌ని యూజ్ చేసుకుంటున్నా కాబట్టి సెమికోలన్ తోటి సెపరేట్ చేస్తుంది. అగైన్ సి డాట్ మళ్ళీ నెక్స్ట్ ఏంటి మనకు ప్రియారిటీ. సో, ప్రియారిటీని సెలెక్ట్ చేసుకుంటాం. సో, ప్రియారిటీ మనకేం కావాలన్నాడు? ఈక్వల్ టు ఏం కావాలన్నాడు? మీడియం. ఈక్వల్ టు మీడియం. ఓకేనా. ప్రయారిటీ ఈక్వల్ టు మీడియం. అయిపోయింది. సో, ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే దాన్ని సెపరేట్ చేద్దాం. సో, ఫర్ లూప్ దీనికి ఇఫ్ ఇది. సో, లూప్‌ని ఇక్కడ ట్యాగ్ చేద్దాం. సో, మీకు అర్థం అవ్వడం కోసం అంటే ఏది ఎక్కడ క్లోజ్ అవుతుందని దీనికోసం. ఓకేనా. సో, సో ఇది మనకు ఇక్కడ క్లోజ్ అవుతుంది. సో, ఈ ఫర్ లూప్ అనేది మనకి ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఇఫ్ కండిషన్ అనేది ఇక్కడ చెక్ చేసుకున్న ఇది ఇక్కడితో క్లోజ్ అవుతుంది. ఓకేనా. సింపుల్ అంతే. చూడండి ఎంత చిన్న లైన్స్ ఉన్నాయి ఇవి. వాడు అడిగింది ఇంతే. ఎందుకంటే ఇంటర్వ్యూలో మనకు కోడ్ ఐ మీన్ స్క్రీన్ షేర్ చేసి కోడ్ రాయమంటే మనకు హాఫ్ అన్ అవర్, 1 అవర్ టైమ్ ఇవ్వడు మనకు. ఓకేనా. సో, జస్ట్ మన కోడింగ్ స్కిల్స్ అంటే మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ చెక్ చేస్తాడు. దాంతో పాటుగా మనకు సింటాక్స్ మనం ఒక ట్రిగ్గర్ రాస్తున్నామంటే దానికి ప్రాపర్‌గా సింటాక్స్ వచ్చిందా లేదా? అంటే మనం ఇంతకుముందు ఏదైనా కోడింగ్ పైన వర్క్ చేసినామా లేదా? సింపుల్ అంతే. అంతకుమించి ఎక్కువ చెక్ చేయడు. సో, మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్మ్. కోడ్ షేర్ ఐ మీన్ స్క్రీన్ షేర్ చేయమంటున్నారు, కోడింగ్ రాయమంటున్నారు అని భయపడాల్సిన అవసరం లేదు. సో, జస్ట్ వాడు ఇచ్చింది ఏంటి? ఈవెన్ మనకు తెలియకపోయినా కూడా ఏదో ఒక సింటాక్స్ రాయడము, లేకపోతే ఇలాంటివి ఏదైనా మనం రాసి వదిలేసినామంటే అయిపోయింది అక్కడికి. సో, జస్ట్ మన లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చెక్ చేస్తాడు. దాంతో పాటుగా కోడింగ్ స్కిల్స్ రాయగలుగుతున్నాడా లేదా? అంతవరకు మాత్రమే చెక్ చేస్తాడు. ఓకేనా. సో, మనకు 1 అవరు, హాఫ్ అన్ అవర్ టైమ్ అయితే ఇవ్వడు మనకు. జస్ట్ సింపుల్‌గా ఒక 4, 5 లైన్స్ రాయడానికి టైమ్ అయితే ఇస్తాడు. సో, దాన్ని బట్టి మనం రాసేసుకుంటాం. ఓకేనా. సో, మనం ఏం చేసినాం? సో, ట్రిగ్గర్ నేమ్ ఆన్ ఆబ్జెక్ట్ బిఫోర్ ఇన్సర్ట్ తీసుకున్నాం. దాని తర్వాత ఒక లూప్ ఓపెన్ చేసుకున్నాం. ఇందులో ఆహ్, కేస్‌ని సిగా డిక్లేర్ చేసినాం. సో, ట్రిగ్గర్ డాట్ న్యూ ఎందుకు తీసుకున్నా అంటే కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేసుకోవడానికి కాబట్టి. దాంతో పాటుగా ఇఫ్ కండిషన్ ఎందుకు తీసుకుంటున్నాం? సో, దాంట్లో ఒరిజిన్‌లో ఈమెయిల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి. ఇన్ కేస్ ఈమెయిల్‌లో ఒరిజిన్ ఉంటే స్టేటస్ ఏం చేయాలి? ఎస్కలేటెడ్‌గా అప్డేట్ చేయాలి. ప్రయారిటీ మీడియం కింద అప్డేట్ చేయాలి. ఓకేనా. అంతే. సో, నౌ కంట్రోల్ ఎస్. ఇది సేవ్ చేస్తాం. ఓకేనా. సో, నౌ ఇట్ విల్ బి సేవ్. అయిపోయింది. నౌ గో టు ఎనీ కేసెస్. నౌ ట్రై టు క్రియేట్ వన్ న్యూ కేస్. ఓకేనా. సో, మనకు కేస్ ఒరిజిన్ ఉంది కదా! సో, ఈ ఒరిజిన్‌లో ఈమెయిల్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఫస్ట్ థింగ్. ఈమెయిల్ ఉందా లేదా? సో, మనకి ఒరిజిన్‌లో ఈమెయిల్ ఉంటే స్టేటస్ ఏం పోవాలి? ఎస్కలేటెడ్‌గా అప్డేట్ అయిపోవాలి. ప్రయారిటీ మీడియం కింద అప్డేట్ అయిపోవాలి. ఓకేనా. సో, కేస్ రీసెంట్‌లో ఈమెయిల్ ఉంది. ఓకేనా. మీకేమైనా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటే చెక్ చేసుకోండి. లేదంటే అవసరం లేదు. ఓకేనా. సరే కేస్‌లో ఈమెయిల్ పెట్టినాం. సో, ప్రయారిటీ నేను లో పెడుతున్నాను. స్టేటస్ కూడా న్యూ ఇస్తున్నాను. మనకేం కావాలి?
కేస్ లో ఇమెయిల్ ఉంటే ప్రయారిటీ మనకు మీడియం అప్డేట్ అయిపోవాలి. కేసులో స్టేటస్ లో ఎస్కలేట్ కింద అప్డేట్ అయిపోవాలి. అది మన రిక్వైర్మెంట్. వాడు ఇచ్చినది అదే. అంటే జస్ట్ మనం క్రాస్ వెరిఫై చేస్తున్నాం, అది మనం రాసిన కోడ్ ప్రాపర్ గా వర్క్ అవుతుందో లేదా జస్ట్ టెస్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో కేసు కండిషన్ సాటిస్ఫాక్షన్ ఈమెయిల్ ఉంది. సో నౌ ఐమ్ ట్రైంగ్ టు సేవ్. సో సేవ్ అయిపోయింది. నా గో టు డీటెయిల్. సో కేసు రీజన్ ఈమెయిల్ ఉంది కాబట్టి మనకి ఏం అప్డేట్ అయిపోయింది? ప్రయారిటీ మీడియం అప్డేట్ అయ్యింది. స్టేటస్ ఎక్స్ప్లెయిన్ అప్డేట్ అయిపోయింది. మనం ప్రయారిటీలో ఏం పెట్టుకున్నాం? వేరే వాల్యూ పెట్టుకున్నాం. దాంతో పాటు స్టేటస్ ఏం పెట్టుకున్నాం? వేరే వాల్యూ పెట్టుకున్నాం. అవునా? సో ఇది చిన్న ట్రిగర్ అనమాట. అంటే మనకు అంటే మన లెవెల్ కాన్ఫిడెన్స్ లెవెల్ చెక్ చేస్తారు. దాంతో పాటుగా కోడింగ్ స్కిల్స్ మనకు ఉన్నాయా లేదని మాత్రం చెక్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం చిన్నగా మనకు వచ్చింది అక్యురేట్ గా ఇలా మనం రాయగలిగితే చాలు. ఓకే. సో ఇది మనకు రియల్ టైమ్ సినారీస్ లో, ఐ మీన్ రియల్ టైమ్ ఇంటర్వ్యూస్ లో ఒక చిన్న ఎంట్రీ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఇది. ఓకేనా? సో ఇలా మనం రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేను దానికి రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ ఫర్ వాచింగ్. నా నంబర్ కూడా షేర్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.